చంద్రబాబు స్కీమ్స్ చెల్లుబాటు కావట్లేదు. ఆయన ఆశిస్తున్నట్టుగా ఏది ఆచరణలో రావట్లేదు. ఇప్పటికే P4 స్కీమ్ అదొక గేమ్ చేంజర్ అంటూ చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. దాంతో జీరో పావర్టీ సాధ్యమైపోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులతో ఆదుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపేస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ తీరా ఇప్పుడు బంగారు కుటుంబాల సంఖ్యను కుదించేస్తూ P4 పథకాన్ని ఏదో పేరుకి ఉంది అనేటువంటి దానికే పరిమితం చేస్తూ ఆ స్కీమ్ పూర్తిగా పట్టాలెక్కే అవకాశాలు లేదనేటువంటి రీతిలో చంద్రబాబు సర్కారు ధోరణి ఉంది. ఆ గేమ్ చేంజర్ అట్టా ఉంటే మరొక గేమ్ చేంజర్గా చెప్పుకున్నటువంటి బనకచెర్ల కూడా ఇప్పుడు ముందుకు సాగడం లేదు. బనకచెర్ల కూడా అసాధ్యమేనా అనే మాట వినిపిస్తోంది. బనకచెర్ల విషయంలో కూడా చంద్రబాబు లక్ష్యాలు ముందుకు సాగే అవకాశం లేకపోవడం ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు చాలా ఘనంగా చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులేవి పట్టాలెక్కుతం లేదు అనే దానికి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి వర్తమాన ఉదాహరణలు. చంద్రబాబు చాలా మాటలు చెప్తారే కానీ ఆ మాటలేవి ఆచరణలో నోచుకోవు అనే దానికి బహిరంగంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పటికప్పుడే సాధ్యం కాదు అనేటువంటి చాలామంది చెప్పినటువంటి సూచనల్ని ఇప్పుడు పరిగణలో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. P4 కూడా అది పూర్తిగా పిచ్చోడి చేతిలో రాయిలా మారుతోంది, చంద్రబాబు పిచ్చి పట్టినట్టుగా సాగుతున్నారు, ఇట్లా రకరకాల కామెంట్స్ టీడీపీ క్యాంపు నుంచే వచ్చాయి. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు చంద్రబాబుని చాలా తీవ్రంగా ఘాటుగా తప్పుపట్టారు. అలాంటి P4ని దాదాపు ఇప్పుడు విరమించుకుంటున్నట్టే కనిపిస్తోంది. అదే సమయంలో బనకచెర్ల మీద కూడా చాలామంది టీడీపీ వాదులే తీవ్రంగా నిరసన తెలిపారు. ముఖ్యంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అయితే బనకచెర్ల కన్నా ముందు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకోండి అంటూ చంద్రబాబుకి బహిరంగంగానే సూచనలు చేశారు. వీటన్నింటి ఫలితంగా ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా చంద్రబాబు సర్కారు ముందడుగు వేసేదానికి మొహమాటం పడుతుంది. ఇప్పుడు ముందడుగు వేసిన ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదనేటువంటి నిర్ణయానికి వస్తుంది. దాంతో ఇప్పటికే రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలనేటువంటి దిశలో అడుగులు వేస్తుంది. భారీ ప్రాజెక్టు చేపట్టే దానికి ఇప్పటికిప్పుడే సిద్ధం కాలేము అనేటువంటి దిశలో ఆలోచిస్తోంది. మొత్తంగా బనకచెర్లని తిరిగి మళ్ళీ మూట చుట్టి పక్కన పెట్టేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. దాంతో చంద్రబాబు ప్రతిపాదనలే తప్ప అవేమీ జనానికి ప్రయోజనం కలిగించే విషయాలే కాదు అనేటువంటి రీతిలో మొన్నటి P4 ఇప్పుడు బనకచెర్ల మారుతున్నాయి. మరి ఇప్పుడు బనకచెర్ల కూడా దాదాపుగా చాప చుట్టి పక్కన పెట్టేస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాజెక్టు కూడా గేమ్ చేంజర్ అని చెప్పి ప్రచారానికే పరిమితమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనల మీద, చంద్రబాబు మాటల మీద జనాల్లో నమ్మకం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వ్యక్తమవుతుంది. మరి చంద్రబాబు ఏ రీతిన సాగుతారు, ఎలా తాను చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో చూపించేదానికోసం సిద్ధమవుతారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు.